ఓటుకు రూపాయలు 3 కోట్లు. క్యాతనపల్లి మున్సిపాలిటీపై తీవ్ర ఉత్కంఠ. మంత్రి గడ్డం వివేక్ బేరసారాలు. 3 కౌన్సిలర్లకు గాలం. ఒక్కొక్కరికి 3 కోట్ల చొప్పున మొత్తం 9 కోట్ల ఆఫర్. పరువు నిలుపుకునే పనిలో కార్మిక శాఖ మంత్రి. కౌన్సిలర్లు చేజారకుండా అప్రమత్తమైన బీఆర్ఎస్. చైర్మన్ పదవి కోసం తంటాలు. ఇప్పుడు ఈయన సరే 3 కోట్ల ఆఫర్ ఇచ్చి అంత ఏమున్నది అక్కడ? పోతే పోయింది, వదిలేయాలి. అవసరమైందని ఇజ్జత్ కాపాడుకుంటేందుకు ఇప్పుడు మీరు 3 కోట్లు పెడితే మరి ఏమొచ్చేది ఉంది దాని ద్వారా? ఇప్పుడు అవతలోడు ఎవరైనా గెలిచినోడు స్వచ్ఛందంగా ప్రజలు ఎన్నుకున్న వ్యక్తిని పరిపాలించనియాలి. ఏం చేస్తారు ఏంది ప్రజలు తీసుకోవాలి నిర్ణయాలు. అవి ప్రజలు నిర్ణయం తీసుకొని గెలిపించారు కాబట్టి సరే మనం కూడా వదిలేయాలి వాటిని. ఖచ్చితంగా ఆఫర్లు ఇచ్చి మనం కైవసం చేసుకోవాలి. ఏమైనా ఆటల పోటీలా? ఆటల పోటీలు కావు కదా. కప్పు మనమే కొట్టాలి, మనమే గుంజుకుపోవాలనేది కాదు కదా. ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజల నిర్ణయానికి తల వంచాల్సిందే, తప్పదు ఎవరైనా. అక్కడ ఎవరిని అయితే గెలిపించారో వాళ్ళు చైర్మన్ అయితే మంచిగా ఉంటుంది. ఈ బేరసారాలు చేసి వాళ్ళని కలుపుకోవడము ఇది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో ఇటువంటిది ఉండకూడదు అసలు. ఏ పార్టీ అన్నా కావచ్చు, ఏదన్నా కావచ్చు, ఇటువంటివి ఉండకూడదు. మరి అవి ఆరోపణలా నిజమా అనేది తెలియాలి. ఇప్పుడు నిప్పులేని పొగరాదు, ఖచ్చితంగా ఏదో ఉండుంటుంది.